చిన్న పిల్లలకే పెద్ద విషయాలు తెలిసిపోతున్న రోజులు మేడం ఈ జనరేషన్‌లో. అసలు వాళ్ళ బుర్రకి ఉండాల్సిన కెపాసిటీ కంటే ఎక్కువ పెద్ద పెద్ద విషయాలు తెలిసిపోతున్నాయి. ఆ ఫోన్‌లో చూస్తుంటే గూడా అన్‌వాంటెడ్ మొత్తం అన్నీ వాళ్ళు చూడగలుగుతున్నారు చాలా ఈజీగా. ఈ మధ్య నేను ఈ సందర్భంగా ఒక రీల్ గురించి చెప్తా మేడం. నేను చాలా అసలు చిన్న బాబు. ఆ బాబు వాళ్ళ క్లాస్‌లో ఒక అమ్మాయి వాడితో అంటది "అరే! పెద్దయ్యాక మనం లవ్ చేసుకుందాం, పెళ్లి చేసుకుందాం" అని అంటది. ఒక అమ్మాయి. అంటే వాడది పెద్ద బూతు మాటలాగా ఫీల్ అయిపోయి వాళ్ళ డ్యాడీ దగ్గరకొచ్చి, "నాన్న అందరి ముందు అనేసింది ఇది పెద్ద బూతు మాట, చిన్న బూతు మాట నాన్న. ఎట్లా నాన్న ఇప్పుడు నేను" అని వాడు ఒకటే ఏడుస్తాడు. అది ఫుల్ ఆహ్, ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. టాప్ 1లో ఉంది. చిన్న పిల్లగాడిది. వాడు ఎంత ఏడుస్తాడంటే ఏదో పెద్ద ఘోరం జరిగిపోయింది అని. అంటే వాడికి అది తెలుస్తోంది అది తప్పు అని. కానీ ఆ పిల్లోడి క్లాస్ చూస్తే ఫస్ట్, సెకండ్‌కి మించి ఉండదు. వాడి ఏజ్ అంతే ఉంటది మేడం. వాడు ఆ లవ్వు, పెళ్లి అనే మాటలు విని పెద్ద బూతు మాటలని ఏడుస్తున్నాడు. అంటే వాడికదేదో తప్పు ఈ ఏజ్‌లో కాదు అని అర్థమవుతుంది. అరే పెద్దయి లవ్ చేసుకున్నా పెళ్లి చేసుకున్నా అన్ని ఎంత పెద్ద మూతి మాట్లాడినా డాడీ చిన్న మూతి మాట్లాడుకుంటున్నా పెద్ద మూతి మాట్లాడేది పెద్దదే ఇది. కానీ స్కూల్లో అమ్మాయి చూస్తే చాలా ఈజీగా చెప్పేసిన పరిస్థితి. సో జెండర్ విషయానికొస్తే ఈ కాలంలో ఎప్పటికైనా పురుష ఆధిక్య సమాజం అని ఒకటి మనం అనుకుంటూ ఉంటాం. కానీ మేము ఈక్వల్ టు మెన్ అని అనుకునే ఒక మంచి చేంజ్ ప్రాసెస్‌లో ఈక్వల్ అనే ప్రాసెస్ అది ఎక్కడి వరకెళ్ళిందంటే విచ్చలవిడితనానికి చాలా దారి తీసింది. మంచిగుండే అబ్బాయిలు కనిపించట్లేదు, మంచిగా ఆలోచిస్తున్న అమ్మాయిలు కనిపించట్లేదు. ఒకప్పుడు ఉన్న కట్టుబాట్లు నిజానికి చాలా దారుణాల్ని ఆపగలిగినాయి. మరి ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా ఈ జనరేషన్ పిల్లలు ఫాస్ట్‌గా వెళ్ళాలి అనంటే, ఆ కట్టుబాట్లు ఉంటే కరెక్టా? లేకపోతే ఈ జనరేషన్ తగ్గట్లు మూవ్ ఆన్ అవుతూ వెళ్తే కరెక్టా? ఏది కరెక్ట్? ఇప్పుడు కట్టుబాట్ల మూలంగా బాగుపడ్డది లేదు. ఓకే. లేదంటారా? సో అలా అని అంతే కదా! కట్టుబాట్ల మూలంగా బాగుపడట్లేదు. అందరూ అణచివేయబడ్డారు. సో గ్రోత్ అనేది లేదు కాబట్టే టెక్నాలజీ వచ్చి మార్పనేది తీసుకొచ్చారు. అమ్మాయిలు నిగ్రహంగా లేరా మేడం బ్యాక్ డేస్‌లో? అమ్మాయిలు చాలా నిగ్రహంగా ఒక లవ్వర్‌కి, ఫ్రెండ్‌కి తేడా చూపించిన రోజులు పాత రోజులు లెవ్వా? ఉన్నాయి గదా! సో ఆ కట్టుబాట్ల మూలానే గదా అది తెలిసింది. అదొక్కటే ఏరియా ఉంది. ఓన్లీ దట్ ఈస్ ద ఏరియా. ఓకే. వుమెన్ ఎంపవర్‌మెంట్ లేదు. విమెన్ ఇండిపెండెన్స్ లేదు. విమెన్ కి మెంటల్ హెల్త్ లేదు. విమెన్ ఎమోషనల్ గా స్ట్రాంగ్ లేదు. కానీ కట్టుబాట్లు ఒక్కటే ఉన్నాయి. ఓకే. సో ఓవరాల్ 360 డిగ్రీస్ ఆఫ్ లైఫ్ చూసుకుంటే ఆ ఏరియా ఒకటి సక్సెస్ఫుల్ ఉందేమో మైట్ బి. కానీ మిగిలిన ఏరియాస్ ఏవి కంప్లీట్ అవ్వలేదు. ఓకే. డు యూ అగ్రీ? యెస్. ఓకే. యా. ఇప్పుడు ఏమైంది అంటే దానికోసం పోనీ దాన్ని బ్రేక్ చేసిస్తే అలా అని ఇప్పుడు అందరూ అలాగే ఉన్నారంటే అందరూ లేరు. ఓకే. అయితే ఇప్పుడు టెక్నాలజీ ఎలా అయితే డెవలప్ చేసిన తర్వాత దాన్ని మంచిగా యూజ్ చేసుకుని చదువుకుని సక్సెస్ అయ్యే వాళ్ళు ఉన్నారు, డబ్బులు సంపాదించే వాళ్ళు ఉన్నారు. రీసెంట్ గా బెంగళూరులో ఒక 7th క్లాస్ అబ్బాయి జపనీస్ యానిమీ చూసి సూసైడ్ కమిట్ చేసుకున్నాడు. ఓకే. 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 సో దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నాము అనేది మనిషి బుద్ధిని బట్టి ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు అలా ఉపయోగించుకోవడాన్ని బట్టి సమాజం నాశనం అయిపోతుంది. ఫస్ట్ పాయింట్. ఆ ఇంట్లో వాళ్ళే మళ్ళీ వీళ్ళని మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ మళ్ళీ తిరిగి మళ్ళీ అవే అదుపులోకి వస్తారు. మళ్ళీ అలాగే కట్టేస్తారు సమాజాన్ని. మళ్ళీ ఇంట్లోకే ఎక్కడికి వెళ్తుందో అది ఎవరికి వాళ్ళు నిర్ధారించుకోవాల్సిన విషయం. సో ఎదగాల్సిన వాళ్ళు ఎదుగుతున్నారు, ప్రపంచాన్ని ఏలుతున్నారు, బిజినెస్ స్థాపిస్తున్నారు, రోల్ మోడల్స్ గా నిలబడుతున్నారు. సో అది ఒక స్ట్రీమ్, ఇది ఒక స్ట్రీమ్. ఓకే. కాబట్టి గ్రోత్ అనేది జరుగుతూనే ఉంటుంది. కానీ పీపుల్ ఎప్పుడు కూడా 2 సెగ్మెంట్స్ గా ఉంటారు. ఓకే. అంతే. సో దాని గురించి మనం ఎక్కువ చెప్పలేమన్నమాట. కాబట్టి దాన్ని అందరూ మంచికి వాడుకుంటే అభివృద్ధి చెందుతారు. కానీ అందరూ అభివృద్ధి చెందలేని పరిస్థితుల్లో ఉంటే మనం ఏం చెయ్యలేం. వాళ్ళలో మనం మోటివేషన్ తీసుకురావడానికి ఏం చేయగలము అని వి నీడ్ టు థింక్ అబౌట్ ఇట్. ఓకే. పేరెంటింగ్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్న ఫ్యామిలీస్‌లో కూడా మేడం కాలేజ్‌కి వెళ్ళిన తర్వాతో, స్కూల్‌కి వెళ్ళిన తర్వాతో అది దాని విలువ పేరెంటింగ్ ఎంత స్ట్రాంగ్‌గా, ఎంత ప్లాన్డ్‌గా ఉన్నప్పటికీ కూడా కాలేజ్, స్కూళ్ళల్లో వాటి విలువ పోతుంది అని నేనంటా. మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటాను. అట్లాంటప్పుడు పేరెంట్స్ మళ్ళీ ఎట్లా బిహేవ్ చేయాలి? ఎందుకు అంటే మోర్ టైం వాల్యూ ఎక్కడ ఉంటుంది, బాండింగ్ ఎక్కడ ఉంటుంది అంటే ఎవరితో ఎక్కువ సమయం గడుపుతామో వాళ్ళతో బాండింగ్ ఎక్కువ ఉంటుంది. సో మనం ఇవాళ రేపు స్కూల్స్ లోనే ఎక్కువ టైం గడుపుతున్నాం. అవును.
కాబట్టి అక్కడ ఉండే వాళ్ళతోటే మన బాండింగ్ పెరుగుతుంది. సో అక్కడ ఉండే మనుషులు కనుక క్వాలిటీ పీపుల్ లేకపోతే వాళ్ళ మనస్తత్వాన్ని బట్టే వీళ్ళ మనస్తత్వం తయారవుతుంది. ఓకే. సో కాబట్టి ఆ మార్పు ఏరియా చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. యెస్. మార్పు నిజంగా అక్కడ సాధ్యపడనప్పుడు పేరెంట్స్ ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి మేడం? మనం ఇంత కష్టపడి, ఇన్ని చెప్పి, ఇంత వాల్యూస్‌తో పెంచటం కూడా వేస్ట్ అవుతోంది ఈ కాలేజ్‌లో, స్కూల్‌లో అని అనుకుంటున్నప్పుడు ఎన్ని స్కూల్‌లని మార్చగలరు? ఎన్ని కాలేజెస్‌ని మార్చగలరు? అందుకని ఎన్ని స్కూల్స్ ఎన్ని కాలేజెస్ మార్చడం కష్టం. అందుకనే ఫస్ట్ చిన్నప్పటి నుంచి వాల్యూస్ ఎథిక్స్ స్ట్రాంగ్ గా ఉండాలి. చిన్నప్పుడు ఏదైతే స్కూలింగ్ అయితే ఉందో ఆ స్కూలింగ్ లోపల రూట్స్ ఆఫ్ వాల్యూస్ అండ్ ఎథిక్స్ మోరల్స్ స్ట్రాంగ్ గా ఉంటే తర్వాత ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళు సస్టైన్ అయిపోగలుగుతారు. ఎందుకంటే ఆ స్ట్రాంగ్ రూట్స్ చిన్నప్పుడు పడిపోయినవి చాలా స్ట్రాంగ్ గా ఉంటే ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు అవి బ్రేక్ చేసుకోలేరు. ఓకే. ఎందుకంటే నేను ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. మన ఇండియన్ సిస్టమ్ లో ఒక అమ్మాయి డివోర్స్ తీసుకోవడానికి చాలా ఆలోచించి ఏడ్చి ఫీల్ అయిపోతుంది. ఎందుకు ఏడుస్తుంది? సమాజం ఎక్కువ సమాజం గురించి ఎక్కువ ఆలోచించి వచ్చింది పెంపకం నుంచి. బిలీఫ్ సిస్టమ్. ఈ బిలీఫ్ సిస్టమ్ ఎక్కడి నుంచి నాటుకుపోయింది? చిన్నతనం నుంచి నాటుకుపోయింది కాబట్టి తర్వాత ఎంతో మందిని చూసింది. అరే వీళ్ళందరూ అంటే డైవర్స్ తీసుకున్నారు కదా, లివ్ ఇన్ లో ఉంటున్నారు కదా, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ లో ఉంటున్నారు కదా అని తను తెగించలేకపోతుంది కదా. అవును. అంటే అంత స్ట్రాంగ్ గా నాటుకుపోయిన రూట్స్ ఉంటే అవి బ్రేక్ చేసుకోవడం అంత ఈజీ కాదు. కాబట్టి పేరెంటింగ్ అనేది పెద్దగయ్యాక చూసుకుందాము అనుకునే విషయం కాదు. అది చిన్నప్పటి నుంచి వేసి పెంచాల్సిన మంచి ఎరువు, అంతే, తప్పదు. ఓకే. భారతీయ విలువలు స్ట్రాంగ్‌గా ఉండాలంటే అబ్బాయిల పెంపకంలో ఎక్కువ శ్రద్ధ చూపాలా? అమ్మాయిల పెంపకంలో ఎక్కువ శ్రద్ధ చూపాలా? ఎవరిని స్ట్రాంగ్ చేయాలి? భారతీయుల్ని స్ట్రాంగ్ చేయాలి. జెండర్ తేడా లేకుండా. అంతే. ఇట్ ఇస్ జెండర్ తేడా లేదు. ఎందుకంటే ఎవరైనా హ్యూమన్స్. సో ఇవాళ రేపు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ ప్రతి వాళ్ళలో ఫాల్స్ ఉంటున్నాయి. నేను చాలా కేసులు చూసా. ఒకప్పుడు ఓన్లీ అబ్బాయిలు హెరాస్ అవును. చేసే వాళ్ళు అని ఉండేవి. ఈ మధ్య విమెన్ హెరాస్మెంట్ అవును. కేసెస్ ఎక్కువైపోయాయి. ఎక్కువైపోతుంది. నిజమే. ఒకప్పుడు అబ్బాయిలు వదిలేసి వెళ్ళిపోయిన లవ్ కేసెస్ ఉండేవి. ఇప్పుడు అమ్మాయిలు చీట్ చేసిన కేసులు పెరిగిపోయాయి. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ హ్మ్. భారతీయులు స్ట్రాంగ్ అవ్వాలి. ఓకే. అప్పుడే భారతదేశం నిలబడుతుంది. కాబట్టి ఓకే. అంతే. మీరు ఇందాక ఒక మాట అన్నారు. మూలాల నుంచే అంటే మొదటి నుంచే చిన్నప్పటి నుంచే కొన్ని వాల్యూస్ అనేది ఉంటే వాళ్ళ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా పిల్లల్లో ఆ బుద్ధి, ఆ చంచలత్వం అనేది ఉండదు. వాళ్ళు ప్రాపర్‌గా పెరిగితే గనక ఉంటారు అని. కానీ అదే ఉద్దేశంతోటి చాలామంది పేరెంట్స్ మేడం ఇట్లా ఇంటి పక్కన, చుట్టుపక్కల స్కూళ్ళల్లో మంచి స్కూళ్ళు లేవు. స్కూల్ పిల్లలలో కూడా ఇప్పుడు సిగరెట్లు, మందు అన్నీ తాగుతున్న వాళ్ళు పిల్లలు ఎక్కువ మంది కనిపిస్తున్న కొద్దీ ఇప్పుడు దాదాపు జస్ట్ ఒక మంచి ఏజ్‌కొచ్చిన పిల్లల్ని హాస్టల్‌లో పెంచడం ఎక్కువైపోయింది. ఎందుకంటే అక్కడ ఉంటే మానిటరింగ్ ఉంటది. వాడికి చెడు అలవాట్లు మాత్రం అవ్వవు అనే ఒక స్ట్రాంగ్ బిలీవ్ తోటి హాస్టల్‌లో వేయటం. ఈవెన్ కాలేజీ పిల్లలైనా, స్కూల్ పిల్లలైనా హాస్టల్‌లో ఉంటున్న పరిస్థితిని ఎక్కువ చూస్తున్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? వాళ్ళకి చెడు అలవాట్లు అవ్వవేమో కానీ వాళ్ళకి పేరెంట్స్ తో ఎమోషనల్ బాండింగ్ ఉండదు. ఓకే. లోక జ్ఞానం ఉండదు. ఆటుపోట్లను తట్టుకోవడం రాదు. ఓకే. సోషల్ స్కిల్స్ కొంచెం తగ్గిపోయే ఇది ఉంటుంది. సో వాళ్ళకి చాలా ఛాలెంజెస్ ఎదుర్కోవాల్సి ఉంటుంది హాస్టల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత. మెయిన్ గా ఫ్యామిలీ బాండింగ్స్ లోపల వాళ్ళు చాలా డిఫికల్టీస్ ని ఫేస్ చేస్తారు. ఓకే. అండ్ సో వాళ్ళకి అలా ఇండిపెండెన్సీ ఎక్కువ అలవాటు అయిపోయి ఫ్యామిలీ సిస్టమ్ లో ఇమడడం చాలా కష్టపడతారు వాళ్ళు. అలాంటి కేసెస్ నేను చాలా చూసాను. కాబట్టి ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ సజెస్టెడ్. ఏదో 1-2 ఇయర్స్ పర్లేదు.